వెల్కమ్ టు మిస్ ప్రశాంతి ఛానల్. సో ఇవాళ నేను 9th 10th 2015లో నేను 10th అయిపోయింది భాష్యంలో, గుంటూరు భాష్యం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడాలనిపిస్తుంది, ఎందుకంటే గుంటూరులోనే ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ స్కూటీ మీదే 8th 9thలో నేను స్కూటీ నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదే స్కూటీ మీద వెళ్ళి ఒకసారి స్కూల్ని చూద్దాం పదండి. అండ్ ఎవరైతే భాష్యం 9th 10th గర్ల్స్ హాస్టల్లో చదివిన వాళ్ళు ఉంటారో ఇన్ గుంటూరు, వాళ్ళకి వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఆల్సో చాలా చేంజెస్ జరిగాయి అనమాట. అండ్ నాకైతే అసలు పూర్తిగా హాస్టల్లో చిన్నప్పటి నుంచి అలవాటే లేదనమాట. అప్పుడే నేను వెళ్ళటం 9th 10th. నేను వెళ్ళి ఇంకా అసలు డైలీ ఫోన్స్లో ఎడడం అనమాట. 6th నుంచి అక్కడ స్టార్ట్. ఇప్పుడు మేబీ ఫస్ట్ క్లాస్ నుంచి ఏమో స్టార్ట్ అనుకుంటా. బట్ వాళ్ళే చక్కగా ఏడవకుండా ఉన్నారనమాట. ఐ డోంట్ నో, లైక్ అంటే నేనైతే ఉండలేదు అప్పుడు ఎక్కువగా. సో మా ఆంటీ వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటేనే ఆ 2 years ఉండగలిగాను. ప్రతి వీకెండ్ వెళ్ళేదాన్ని. సో అట్లాగే ఆ స్కూటీ కూడా నేను ఆ టైంలోనే నేర్చుకున్నాను. అండ్ హాస్టల్లో అమ్మాయికి అయితే స్పెసిఫిక్గా చెప్తున్నాను, అబ్బాయిలకు కూడా మేబీ ఇలాగే ఉంటుందో తెలియదు, కానీ చాలా మీరు అండర్స్టాండింగ్ కానీ ఆర్ఎల్స్ మీరు ఉండగలరు అనమాట ఎక్కడైనా సరే. మేబీ మీరు ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం అలవాటు అయి నేర్చుకుంటే కనుక. అండ్ ఆల్సో భాష్యమే ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ఆల్రెడీ 6th క్లాస్ నుంచి నేను భాష్యమే అనమాట ఒంగోలులో. సో కంటిన్యూషన్గా సేమ్ కాబట్టి నేను గుంటూరులో జాయిన్ అయ్యాను. అండ్ ఆల్సో వై హాస్టల్ అంటే, టీవీ చుట్టం ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకని 10thలో మంచి మార్కులు రావటం కోసం నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. ఎంత వచ్చాయమ్మా అని అడగద్దు. అండ్ ఇంకా రూమ్మేట్స్ గురించి చెప్పాలి. మీరు నాకు ఈ వీడియో చూసే ముందు దీని బిఫోర్ వీడియో చూసుంటే వాళ్ళల్లో ఒకళ్ళకి మ్యారేజ్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇంకా మేము టచ్లో ఉండడం, కనెక్ట్ అవ్వడం ఈ జనరేషన్లో మోస్ట్లీ అది మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే క్లాసెస్ అయిపోయినాయా లేదంటే కాలేజ్ అయిపోయిందా, ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూ ఫ్రెండ్స్ అనే జనరేషన్లో ఉన్నాము మనము. బట్ అప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్న ఈ ఫ్రెండ్స్ మాత్రం అసలు నాకు ఇంకా లైఫ్ లాంగ్ మెమరబుల్. నాకనే కాదు, ఫస్ట్ టైం ఎవరికి హాస్టల్ ఫ్రెండ్స్ ఉన్నా సరే డెఫినెట్గా వాళ్ళని అయితే మిస్ అవ్వద్దు. నాకు గుర్తున్నంత వరకు 9th క్లాస్ ఏమో నేను చాలా పెద్ద రూమ్, ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 10 people ఉంటారనమాట. అండ్ 10th క్లాస్ వచ్చేసరికి ఒక 4 sharing అనుకుంటా, మేబీ విత్ వార్డెన్తో కలిపి 4 sharing, అంటే ఒక 3 or else మేబీ 5 sharing, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. 10 members ఉన్న రూమ్లో ఒకరోజు నైట్ అందరం, అంటే ఫేస్ మీద నాకైతే బ్లాంకెట్ కప్పుకునే అలవాటు అనమాట. అందరూ అంతే కప్పుకొని పడుకున్నారు ఇంకా ఆ రోజు. అయితే అప్పుడే జస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ యూనో ఆడేసి పడుకున్నాం అనమాట. సడన్గా ఒక 10 to 15 minutes తర్వాత టక్ 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 అని చిన్న సౌండ్, అంటే లైక్ ఒక ఎలా స్పీడ్గా వచ్చేసి స్లో మోషన్లో అంటే స్పీడ్గా వస్తుంది బట్ స్లోగా ఎండ్ అయిపోతుంది అనమాట. అది బ్లాంకెట్ తీసి ఒక్కళ్ళం కూడా చూడలేకపోయాము. ఈలోపు మా వార్డెన్ వచ్చి ఒక అమ్మాయిని ఇట్లా లేపింది అనమాట. తన్నేం రామబాల. అయితే ఇట్లా పిలవగానే ఆ అమ్మాయి అరిచింది. అరిచిన అరుపుకి అందరం అరిచాము. దెబ్బకు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో డెఫినెట్గా అందరు భయపడతారు కదా. ఇంకా పైకి లేచి చూస్తే అది ఫ్యాన్కి డెకరేషన్కి రిబ్బన్ కట్టాము మేము. ఆ సౌండ్ అనమాట, అది రెక్కల్లో పడి సౌండ్ వచ్చింది. భాష్యంకి అయితే వచ్చేసాము, లోపలికి వెళ్దాము. అసలు ఎంతమంది వాళ్ళ మేడం చేయాలంటే ఏది మొహాలే. ఇది నా మోస్ట్ ఫేవరెట్ గ్రౌండ్ అనమాట. ఇది నార్మల్ ఓన్లీ ఉత్త గ్రౌండ్ కాదు, ఇక్కడ సినిమాలు వేస్తారు ప్రతి సండే సాటర్డే. చాలా బాగుంటుంది. ముందు వెళ్ళి అందరు పరిచయాల మీద చున్నీలు అన్నీ కప్పుకుంటూ ఉంటాం. ఇక్కడే ప్రేయర్ అన్నీ, మార్నింగ్ సాంగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఇటు సైడ్ ఎంపీసీ బైపీసీ క్యాంపసెస్ కట్టారు. ఇటు సైడ్ ఇటేమో క్లాసెస్, దీని పక్కనే ఇక్కడ హాస్టల్. లోపల ఇంకా క్యాంటీన్, ఫుడ్ ప్లేస్, క్లాసెస్ అన్నీ చూద్దాం రండి. నేను ఇంకా సమ్మర్ హాలిడేస్ అనుకున్నాను, బట్ కొన్ని క్లాసెస్లో పీపుల్ ఉన్నారు. ఐ డోంట్ నో వై.
అండ్ ఎక్కువ మంది కూడా లేరు, వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఇది మా క్యాంటీన్ అనమాట, క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం రాస్బెర్రీ 20 రూపీస్ ఆర్ 25, ఇప్పుడు 30 అనుకుంటా, అక్కడ తినడం అలవాటు అయ్యింది. ఇంకా చూసుకోండి, రోజు ఈవినింగ్ ఐస్ క్రీమ్ లేనిదే అవ్వదన్నమాట. హాస్టల్ నుంచి బయటకు వచ్చేసరికి 6 పళ్ళు పుచ్చిపోయాయి నాకు. ఇంకా ఫుడ్ విషయంకి వచ్చేసరికి ద మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకైతే స్నాకింగ్ ఒకటే. మధ్యాహ్నం ఫుడ్స్ చాలా ఉంటాయి, కాకపోతే నేను ఏం తినేదాన్ని కాదు, ఓన్లీ సాంబార్ 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 పెడదా అన్నట్టే తినేది. అండ్ ఇంకొకటి సాటర్డే పప్పు, మామిడికాయ, ఉలవచారు పెడతారనమాట. పచ్చడేమో అందరం ఒక బాక్స్ తెచ్చుకొని రూమ్లో ఒక జార్ చేస్తాం అనమాట. ఎప్పుడన్నా కర్రీ నచ్చకపోతే అది వేసుకొని తినడానికి. అప్పటి నుంచి 2015 నుంచి అదే మేము చదివినప్పుడు. అండ్ ఫుడ్ ఏరియా అయితే ఏం మారలేదన్నమాట, సేమ్ ఉన్నారు. ఆమె నేమ్ అన్నపూర్ణ మేడం అనమాట. సో మేము చదువుకున్నప్పటి నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారు. అండ్ పైన మా రూమ్ ఒకసారి చూద్దామని వెళ్ళాము. సో ఇక్కడ వార్డెన్ ఎవరు లేరనమాట, ఇంకా అందుకని చెప్పి రిటర్న్ వచ్చేసాను. మేము ఉన్న రూమ్ అప్పుడు లోపలికి వెళ్ళట్లేదు, ఎలా ఉందో లేదో తెలీదు. అది హాస్టల్ సైడ్ కామన్ వాష్రూమ్స్ అప్పుడు. ఈ వేలో 10th ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు అటు ఇటు 9th నుంచి 6th నుంచి ఉన్న వాళ్ళందరూ నుంచొని అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తా పంపిస్తారనమాట. బాగుండేది ఆ ఫీల్ అప్పుడు. ఇంకా మళ్ళీ మోటివేషన్ సాంగ్స్ లాగా తీరు గణనా తీర్తాయి అని చెప్పి మార్నింగ్ నుంచి సాంగ్స్ మోగిస్తూనే ఉంటారనమాట, బాగుండేది. అండ్ ఆల్సో మళ్ళీ హాస్టల్ని నా ఫ్రెండ్స్తో ఒకసారి రీయూనియన్ లాగా అవుదామని అనుకుంటున్నాము. సో అది అయినప్పుడు కూడా మళ్ళీ డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ అప్పుడు ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.